నుంచి తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత ఏర్పడ్డది. కాబట్టి 1948 నుంచి 2026 వరకు అసలు భూములు ఎవరి చేతిలో పోయినాయి, ఎవరు కబ్జాలు చేసిరు, ఎవరు పరిశ్రమల పేరు మీద దోసుకున్నారు, ఎవరు ఫిలిం సిటీల పేరు మీద దోసుకున్నారు, ఎవరు ఫార్మాసిటీల పేరు మీద దోసుకున్నారు, ఎవరు జూబ్లీహిల్స్ బంజారీల్స్ పేరు మీద దోసుకున్నారు. ఇవాళ నిగ్గు తేల్చాలి బిడ్డ. ఎవరిని వదిలిపెట్ట మీరేమనుకుంటున్నారు? ఏం తమాషాలు చేస్తురా? ఇలా హయత్ నగర్లో భూమి బీసీల భూముల మీదకి రావడానికి ఎంత కండకావరం, ఎంత మదం. అధికారులకు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు చూశారు, మీడియా మిత్రులందరూ చూశారు, ఈ మధ్యన చాలా మంది షేర్ చేసుకున్నాం. రాష్ట్రంలో ఎంత అవినీతి అధికారులు ఉన్నారంటే ఎవరిని ఏసీబీ రైడ్ చేసినా 100 కోట్ల కంటే తక్కువ దొరుకుతుంది. నా దగ్గర పేపర్ క్లిప్స్ ఉండే, ఈనాడులో వచ్చింది. అవినీతి పరులు ఏ అధికారిని ఏసీబీ రైడ్ చేసినా పరుపుల కింద పెట్టుకొని కట్టలు వండుకుంటున్నారు. ఇట పాల్ సీలింగ్ లో కట్టలు పెట్టుకుంటున్నారు. లాకర్ తెరిస్తే కుప్పలు వెళ్తున్నాయి. బిడ్డ ఎవని సొమ్ము రాది? ఎవని సొమ్ము? మా రక్తం, మా చెమట చుక్కలు దోపిడీ చేసి అవినీతి సొమ్ముతోటి గిట్నే. ఇప్పుడు బీసీల భూమి కబ్జా చేయగానే ఎవడో అక్కడున్న రెడ్డి ఈ 10 కోట్లు ఇవ్వగానే, 5 కోట్లు ఇవ్వగానే ఈ పట్టా ఉన్నటువంటి భూమి, సాగు చేసుకుంటున్నటువంటి భూమి, క్లియర్ కట్గా టైటిల్ ఉన్నటువంటి భూమి ఫస్ట్ ప్రొవిజన్ లిస్ట్ పెడతారు. ప్రొవిజన్ లిస్ట్ పెట్టి వానికి అలాట్మెంట్ చేస్తారు. దీనికి పోలీసులు తోడు, అంతా తోడు దొంగలు. ఈ తోడు దొంగలంతా కలిసి బిడ్డ ఒక్కొక్కని మిమ్మల్ని లోకయుక్తలో నిలబెడతాం, మిమ్మల్ని సిబిఐ పట్టిస్తాం, మిమ్మల్ని ఏసీబీ పట్టిస్తాం. వాళ్ళు కూడా పట్టుకోకపోతే మేమే మీ మీద ఇండ్ల ముందల ధర్నాలు చేసి మిమ్మల్ని ఎంత అవినీతి మింగిరో ఆ అవినీతి సొమ్ము కక్కిస్తాం బిడ్డ. చక్రవడ్డీతో సహా గుర్తుపెట్టుకోండి. 136 కులాలు, 60% జనాభా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకుంటే 90% ఉన్న వాళ్ళ భూములు కబ్జా పెడతారా? ఎంత ధైర్యం కావాలి? ఓ సగర ఉప్పర సోదరుడు భూమి ఉంటుంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు ప్రారంభమైంది? 2006లో ప్రారంభమైంది. 2006లో భూసేకరణ చేశారు. 2016లో అమల్లోకి వచ్చింది. అంటే 2006 నుంచి తీసుకున్న 20 సంవత్సరాలు, 2016 నుంచి తీసుకున్న 10 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాల సంది మరి ఇది ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న భూములు ఏది ఔటర్ రింగ్ రోడ్కి వస్తుంది, ఏది ఔటర్ రింగ్ రోడ్ రాదు అని చెప్పి ఇవాళ మీరు గుర్తించకుండా గడ్డి బీకిరా? ఏం చేసారు అంటే మీకు ఒక అధికారి వచ్చినప్పుడల్లా పైసలు మింగనీకి, అవినీతి సొమ్ము మింగనీకి ఇవాళ పేదల భూములే దొరికినాయి. రాక్షసు బల్లు లెక్క, దొంగలు లెక్క భూ కబ్జాలు చేస్తారు. పచ్చపెన్ను చేతులుందని చెప్పి ఏది పడితే అది రాస్తే ఊరుకుంటామంటురా? బిడ్డ ఇవాళ మేము గుర్తు చేస్తున్నాం. మీరు గనక ఆ భూములను, బీసీల భూములను ఎవరు భూమి వాళ్లకు టైటిల్ ప్రకారం, చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం ఎవరికైతే రైతు బంధు వచ్చిందో, ఎవరికైతే టైటిల్ ఉన్నదో, ఎవరైతే కబ్జా మీద ఉన్నారో వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగిచ్చేయాలి. ఆ ప్రహరీ గోడ కూల్చినటువంటి కబ్జాకోరులను తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. దీనికి సంబంధించినటువంటి అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డి గారు, లోకల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పందించాలి. ఎందుకు స్పందించరు? మీరు మీకు సంబంధం లేకపోతే స్పందించాలి కదా. రెడ్ల భూములు గుంజుకుంటే స్పందించరా? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇదే మల్రెడ్డి రంగారెడ్డి గారు రెడ్ల భూములు గుంజుకుంటే స్పందించరా? బీసీల భూములు గుంజుకుంటే స్పందించరా? మేము త్వరలోనే నిర్ధారణ కమిటీ ఇస్తాం. దీని మీద డీజీపీని కలుస్తాం, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కలుస్తాం. సానుకూల నిర్ణయం వస్తే సరే, సానుకూల నిర్ణయం రాకపోతే మాత్రం ఖచ్చితంగా సచివాలయాన్ని ముట్టడించి తీరుతాం. ఎవడొస్తారో చూసుకుంటాం. ఇవాళ ఎవడు ఎంతెంత సంపాదించిండో చిట్ట ఉంది మా దగ్గర. రంగారెడ్డి జిల్లాలో ఉన్న అధికారులు, రంగారెడ్డి జిల్లాలో
మొత్తం రెడ్డి అధికారులే, మొత్తం రెడ్డి అధికారులే, ఇంకో అధికారం లేడు. ఎవరైనా అధికారం ఉంటే బదిలీ చేయడం. ఇటీవల ఆదాబ్ హైదరాబాద్ పేపర్ ఒక కథనం రాసింది. ఔటర్ చుట్టూ రెడ్డి అధికారులే అని రాసింది. వాస్తవం, 100% వాస్తవం. నువ్వు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ హెచ్ఎండిఏ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులు చూపించు. గిరిజవారి కానించి, విఆర్ఓ కానించి, ఎంఆర్ఓ కానించి, ఆర్డీఓ కానించి, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, అదేవిధంగా జిల్లా మంత్రి, రెవెన్యూ మంత్రి, పోలీస్ కమిషనర్, ఇది ఒకే కులం. ఇదేం ప్రజాపాలన? ఇదేం ప్రజాపాలన? ఇవాళ బీసీల భూముల కబ్జా పెట్టాలని చూస్తే కొడుకులారా గుర్తుపెట్టుకోండి. తోడకలు ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. మీ కబ్జాలు సాగవు. మీరు కబ్జాలు చేద్దామని చూస్తే ఈటల రాజేంద్రని ఏం చేసిండు? గుండాలు రౌడీలు కబ్జాలు చేయాలని చూసిండు. ఈటల రాజేంద్రన్న దండు కట్టుకొని పోయి ఒక్కొక్కరిని తోడు పట్టే పెడితే ఉరుకుడు చూపిరు. పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్న, పోలీసులు అంటే మాకు